అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గం సన్నాహక సమావేశాల్లో ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో మీకు మెజార్టీ 50,000 మెజార్టీ పైచీలకు వచ్చింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా గతంలో మెజార్టీ రాకపోవచ్చు, కానీ దరిదాపులో మరి రాష్ట్రంలోనే మరి అత్యధికంగా మెజార్టీ వచ్చే నియోజకవర్గం మరి ఇలా మా మెదక్ నియోజకవర్గం. మరి నా గతంలో నేను 2 పర్యాయాలు ఎలక్షన్లో మరి అప్పుడు 3,50,000 మెజార్టీతోటి 2 పర్యాయాలు కూడా గెలిచిన. మరి ఇప్పుడు కూడా మా కార్యకర్తలు కానీ మరి మా ప్రాంత ప్రజలు కానీ మరి అదే విశ్వాసంతో మళ్ళీ ఖచ్చితంగా మీ మెదక్ పార్లమెంట్లో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది, మంచి మెజార్టీ ఇస్తాము. మాకు మొన్న 7 నియోజకవర్గాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మరి 6 మరి మేమే గెలుచుకున్నాం. మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మొన్న ఏదైతే మెజార్టీ ఇచ్చిండ్రో దానికంటే మరి మెరుగైన మెజార్టీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు అన్నిటికంటే కూడా మెదక్లో మరి భారీ మేడతోటి గెలవడం ఖాయం. ప్రతిపక్ష పోలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఇక్కడ గెలిచేది మాత్రము మరి కారు గుర్తు, ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారు. అంటే 2004లో ఆలయ నరేంద్రతో పాటు ఇప్పటి వరకు 5వసారి అయిపోయింది, 6వసారి హ్యాట్రిక్ విజయానికి అంటే డబుల్ హ్యాట్రిక్ విజయానికి ఎట్లా కృషి చేయబోతున్నారు మీరు? డెఫినెట్గా మరి ఇవాళ మెదక్ అంటేనే మరి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మెదక్లో మరి ఓటమి లేదు. ఈసారి కూడా ఖచ్చితంగా నేను 2 పర్యాయాలు గెలిచిన, మరి ఇంతకుముందు కూడా మరి మా 2 పర్యాయాలు కూడా మరి మా పార్టీ గెలిచింది. ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తాము, గెలిచి తీరుతాం. ఓకే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, దేశంలో బీజేపీ పార్టీ ఉంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేసే అవకాశం ఉందని చెప్పి ప్రతిపక్షంగా చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ప్రతిపక్ష పోలు చాలా మాట్లాడుతున్నారు, ఏది పడుతుంది నెత్తి కాదు కత్తి కాదు, మెదక్లో గెలిచేది లేదు. ఇవాళ ఏది గెలిచినా తెలంగాణ గురించి మేము 2 పర్యాయాలు 10 సంవత్సరాలు తెలంగాణ గురించి మరి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు రావాల్సిన నిధుల కానీ ప్రాజెక్టుల మీద కానీ స్పెషల్ స్టేటస్ మీద కానీ ఇవాళ మన పార్లమెంట్లో గలమెత్తింది మేము. ఎన్నో పర్యాయాలు ధర్నాలు చేసినాము, పార్లమెంటును మరి బైకాట్ చేసినాము. చాలా పర్యాయాలు కూడా మరి మేము చేసింది తప్ప తెలంగాణ నుంచి ఏ పార్టీ కూడా చేయలేదు. మొన్న గెలిచిన బీజేపీ 4 ఎంపీలు ఉన్నారు. ఏ ఎంపీ ఎన్నిసార్లు మాట్లాడారో చూడాలి. మరి మేము ఎన్ని పోరాటాలు చేసినాం తెలంగాణ కోసం, ఉక్కు ఫ్యాక్టరీ కోసమే కావచ్చు, తెలంగాణ ప్రత్యేక హోదా గురించి కాదు, జాతీయ ప్రాజెక్టుల దాని గురించి కానీ, రైల్వేల గురించి కానీ, నేషనల్ హైవేల గురించి కానీ ప్రతి అంశం మీద కూడా మరి మేము గతంలో 13 మంది 12 మంది ఉన్నా, 9 మంది ఉన్నా, ఇప్పుడు 9 మంది ఉన్నా, మొన్నటి వరకు ప్రతిసారి కూడా తెలంగాణ గురించి గలమెత్తింది మేము. ఖచ్చితంగా తెలంగాణకు సాధ్యమైనంత వరకు నిధులు తెచ్చినాము. తెలంగాణ మరి ఎవరైతే ఆత్మగౌరవంతో తెలంగాణ సాధించుకున్నామో అదే తరహాలో ఇలా తెలంగాణలో ఉన్న ఎంపీలను కూడా పనిచేసినాము. రేపు కూడా ఖచ్చితంగా అదే తరహాలో పనిచేస్తాం. ఓకే, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి కావచ్చు, నెక్స్ట్ బీబీ పార్టీలు కావచ్చు, మీరున్నప్పుడు కూడా పనిచేసిన వ్యక్తులు వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పార్టీలో ఏదైనా సందిగ్ధ అవకాశం ఉండే నాయకులు పోయినంత మాత్రాన తెలంగాణ వాదం ఎక్కడ పోదు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్, 14 సంవత్సరాలు పోరాడింది కేసీఆర్. ఇవాళ లీడర్లు పోయినంత మాత్రాన ప్రజలు ఎక్కడ కూడా మరి ఎవరు కూడా ప్రజలు ఇలా కేసీఆర్ వైపే ఉండరు. మరి లీడర్లకు ప్రజలకు మరి ఎలాంటి వాళ్ళు లీడర్లు పోతే మాత్రం ప్రజలు ఎక్కడ కూడా కాదు, రేపు గెలిచేది కూడా వాళ్ళ నియోజకవర్గాలలో కూడా ఎక్కడెక్కడైతే మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా అలా బుద్ధి చెప్తారు. ఆడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మెదక్ పార్లమెంటు పర్యాయంగా 2 సార్లు మీరు ఎంపీగా ఉన్నారు. మెదక్ పార్లమెంట్ సంబంధించిన ప్రజలకు కావచ్చు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్ చివరగా? నేను పార్లమెంటులో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు నా నియోజకవర్గానికి మెదక్ రైల్వే స్టేషన్, ఇటు సిద్దిపేట రైల్వే స్టేషన్, ఇవాళ నేషనల్ హైవే నర్సాపూర్ నేషనల్ హైవే, ఇవాళ నేషనల్ హైవే మీద బొంబాయి హైవే మీద కొండాపూర్లో ఫ్లైఓవర్ కట్టించిన, ఇవాళ సిద్దిపేటలో కూడా కేవీ స్కూల్ కేంద్రీయ విద్యాలయం కూడా మరి నేనే నా హయాంలోనే తెచ్చుకున్నాం. మరి అదే తరహాలో మరి ఈరోజు ఎలకతుర్తి మరి ఎల్లారెడ్డి నేషనల్ హైవే, బాలానగర్ నుంచి నర్సాపూర్ పోయే నేషనల్ హైవే, మెదక్ నేషనల్ హైవే, ఇవన్నీ కూడా నా పర్యావరణ అయినది. ఇప్పుడు చేగుంట కాడ ఫ్లైఓవర్ బ్రిడ్జు, మరి వడియారం కాడ ఫ్లైఓవర్ బ్రిడ్జు,
జప్తి షూర్నూర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జు, ఇలా తూఫాన్లాగా ఫ్లైఓవర్ బ్రిడ్జు, నేషనల్ హైవే మీద వందల మంది ప్రాణాలు కోల్పోతే మరి అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. నేను ఎంపీ అయిన తర్వాత మరి ఈదులపల్లిలో కూడా రైల్వే టెర్మినల్కు మరి మెదక్ నుంచి పోయిన రైలు, మెదక్ నుంచి తర్వాత మరి జోగిపేట, సంగారెడ్డి నుంచి పటాన్చేరు వరకు రైల్వే స్టేషన్ కావాలని చెప్పి 1700 కోట్ల రూపాయలతోటి మొన్న కేంద్ర బడ్జెట్లో కూడా మరి పెట్టించిన నేను ఈరోజు ఎవడైనా మాట్లాడినా మరి ఇలా అవన్నీ కూడా మరి ఆన్లైన్లోనే ఉంటాయి, అన్నీ చూసుకోవచ్చు. ఇలా బిహెచ్ఎల్ సర్కిల్లో మరి ఆ సర్కిల్ చౌరస్తాలో కూడా నేషనల్ హైవేలతో మాట్లాడి ఆ సర్కిల్ డెవలప్మెంట్ చేయించినాం. ఈరోజు నిన్న మొన్న ఇష్టం ఉన్నచ్చినట్టు మాట్లాడుతుండ క్యాండిడేట్ బీజేపీ ఆయన ఒక్కసారి చూసుకోవాలి. పార్లమెంట్లో ఏం మాట్లాడిండు, ఎన్నిసార్లు మాట్లాడిండు అన్నాడు. 17 మంది ఎంపీలల్లో అత్యధికంగా ప్రశ్నల వర్షం కురిపించింది పార్లమెంట్లో నేను. ఆయన చదువుకున్నాడు కదా, విఘ్నుడు కదా, ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. మరి వాళ్ళు బీజేపీ ఒక మంత్రి ఉన్నాడు, మరి 4 ఎంపీలు గెలిచిండ్రు. మరి వాళ్ళు ఎన్ని పర్యాయాలు తెలంగాణ గురించి మాట్లాడినరు, ఎన్నిసార్లు దేని గురించి మాట్లాడినరు, మరి అది కూడా తెలుసుకోవాలి. నోటికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కాదు. ఇవాళ బిడ్డ నీ సంగతి చూస్తారు, మొన్ననే నీ సంగతి చూసిండ్రు, రేపు కూడా చూస్తారు. ఖచ్చితంగా వచ్చేది మాదే ప్రభుత్వం. నోటికి అదుపు లేకపోతే మొన్ననే ఒకసారి బుద్ధి చెప్పిర్రు, మళ్ళీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రఘునందన్ రావు చేస్తున్న కామెంట్ ఏంటంటే వ్యాపారాలు కాపాడుకోవడం వల్లనే ఒక ప్రభాకర్ రెడ్డి రాజకీయం చేస్తుండే తప్ప వేరే ఏం లేదని చెప్పి ఆ సంగారెడ్డి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఆ విషయంలో రఘునందన్ రావు మీరు ఏం చెప్తారు ఈ వేదిక ద్వారా? ఆయన ఏదైతే వ్యాపారాల గురించి మాట్లాడో నేను ఈరోజు స్టేజ్ మీదనే మాట్లాడి చెప్తాను, నేను జనాలకు చెప్తా. రఘునందన్ మాట్లాడినాయి, ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినాయి, అన్నీ కూడా చెప్తాను. మాకు వ్యాపారాలు ప్రభుత్వంతో ఈ రోజు వరకు కూడా ఎన్నడూ నయా పైసా వ్యాపారం లేదు. మేము ప్రభుత్వంతో ఎన్నడూ కూడా లాలూచిపడలేదు. మరి వాళ్ళకి తెలుసు అది ఓన్ దగ్గర పైసలు తీసుకోవాలి, ఎట్లా పైసలు తీసుకోవాలి, ఏ ప్రాజెక్ట్ ఓన్ దగ్గర తీసుకోవాలని చెప్పి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య తప్ప నేను ఇప్పటి వరకు 2001 నుంచి ఈ రోజు వరకు కూడా ఉద్యమం చేసినాము. తర్వాత 2 పర్యాలు ఎంపీగా ఉన్నా, ఎన్నడూ కూడా మరి ఎవరికి చేజాపలేదు. మరి ఎవరితోటి ఏ ప్రభుత్వం నుంచి కూడా ఒక నయా పైసా ఆశించలేదు. మా కష్టార్జితమే మేము బతికినాం తప్ప ఈ చిల్లర వెల్లర రాజకీయాలు చేయలేదు, చిల్లర వెల్లర రాజకీయాలు చేయవు, మాకు అవసరం కూడా లేదు. చివరగా సార్ 100 రోజుల పరిపాలనలో 6 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యంలో అంటే ప్రజల నుంచి దుబ్బాక నియోజక ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? 6 హామీలు ఏదైతే ఇచ్చిండ్రో ఏ హామీ కూడా పూర్తి కాలేదు. ఈరోజు దుబ్బాక ప్రజలు పూర్తిగా రైతులు అందరు పాపం వాళ్ళు నీళ్లు లేక, కరెంటు లేక నానా అవస్థలు పాలవుతున్నారు. మరి ఈరోజు రైతు బంధు లేక, పెన్షన్లు రాక, మరి ఇవన్నీ కూడా మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఎక్కడ కూడా నెరవేరలేదు. మరి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఆ వాగ్దానాలు నెరవేరలేదు కాబట్టి వాళ్ళకు కూడా ప్రజలు మంచి బుద్ధి చెప్తారు. ఎలక్షన్ వచ్చేది మరి వాళ్ళ ఎంపీ అభ్యర్థి కూడా కూర్చుంటుండ్రు, ఎంపీ అభ్యర్థి కూడా ఏ గ్రామం పోయినా వాళ్ళు కూడా నిలదీస్తారు. ఈరోజు మంచినీళ్ళ కిటకిట కూడా స్టార్ట్ అయింది. ఈరోజు మేడిగడ్డ పుణ్యమా దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసారు, కేసీఆర్ని తిట్టడమే తప్ప ఈరోజు మేడిగడ్డల నీళ్లు ఆపి ఉంటే కనీసం ఒక 10 టీఎంసీలు 5 టీఎంసీల నీళ్ళు ఆపినా కానీ ఇలా ప్రాజెక్టులన్నీ కూడా నింపుకొని ఇలా అన్ని ప్రాజెక్టులు కూడా ఫుల్ నిండుకుండలాగా ఉంటుండే. ఇలా ఎక్కడున్నాయి వాటరు మొత్తం సముద్రంలోకి మేడిగడ్డ రాజకీయం చేయడానికి సముద్రంలోకి నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఇలా మల్లన్న సాగర్ ఖాళీ అవుతుంది, కొండపోచమ్మ ఖాళీ అవుతుంది, రంగనాయక సాగర్ ఖాళీ అయింది, అనంతగిరి సాగర్ ఖాళీ అయింది. ఇవాళ ఎక్కడ కూడా చెక్ డ్యాంలలో నీళ్ళు లేవు. మరి ఇలా ఎల్లంపల్లి ఆఖరికి హైదరాబాద్కు రావాల్సిన డ్రింకింగ్ వాటర్ కూడా మరి ఈరోజే ఇంజనీర్తో మాట్లాడితే ఏప్రిల్ చివరి వరకు మ్యాక్సిమం మరి మే ఫస్ట్ వీక్లో మరి హైదరాబాద్ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టులలో ఎల్లంపల్లిలో నీళ్ళు లేవని చెప్పి వాళ్ళే చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఈరోజు మా ప్రభుత్వం ఉంటే ఈరోజు ఎల్లంపల్లి నింపేది, మరి అలా మేడిగడ్డ ద్వారా నీళ్ళు తెచ్చి ఇవన్నీ కూడా నింపేది. మేడిగడ్డను బూచి పెట్టుకొని రాజకీయం చేస్తారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది లేదు, ప్రజలకు ఉరగొట్టింది లేదు. మరి రేపు ఇంకొక 1 మంత్ తర్వాత తెలుస్తుంది గ్రామాలలో పోతే వాళ్ళ పరిస్థితి. థ్యాంక్ యూ. అంటే గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరిగిన సందర్భంగానే ఈ యొక్క అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడం ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.